అమృతని అతి త్వరలో నా స్టైల్లో దెబ్బ కొట్టబోతున్నాను. అమృత, లేదు నందిని, చంపేశారు. ఎవరు చంపేశారక్క? శ్రావ్య అభిరాముల దృష్టిలో వాళ్ళమ్మా నాన్నలను నేనే చంపించాను. నాకు తెలిసి విష్ణువర్ధన్ ప్రమీలాదేవి గారి చావులకి కారణం విష్ణువర్ధన్ గారి ఫ్రెండ్ ఆ శ్రీనివాస్ అయి ఉంటాడు. అక్కా, నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు ప్రమీలాదేవి గారు చనిపోవడం ఏంటి? ఆ ఆస్తులు నీ పేరు మీద రావడం ఏంటి? వాళ్ళ పిల్లలు నువ్వే చంపేశావనుకోవడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. ఏం జరిగిందో నాకు క్లారిటీగా చెప్పక్క. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నాకు పునర్జన్మనిచ్చింది అశోక్ వర్మ గారే నందిని. కంటికి రెప్పలా కాపాడి తన ఆస్తంతా నా చేతిలో పెట్టి పాపం అశోక్ వర్మ తాతయ్య గారు కన్ను మూశారు. ఆ ఆస్తి నాది కాదని తెలిసిన సమయానికి అశోక్ వర్మ గారు లేరు. అప్పుడే ఆస్తిని వదిలేసి బయటకు వద్దామనుకుంటే ఆయన ఆశయాలు అడ్డొచ్చాయి. అలాంటి టైంలోనే అర్చన మళ్లీ తిరిగొచ్చింది. తన ఆస్తి తన చేతిలో పెట్టేసి నేను వెనక్కి వచ్చేయాలన్న నా ఆనందం తను ఎక్కువ కాలం బ్రతకదని తెలిసి ఆవిరైపోయింది. మీ అందరికీ దూరం అవుతూ కూడా ఆ ఆస్తుల్ని కాపాడుతూ వచ్చిన నేను అర్చన చనిపోతూ తన చివరి కోరిక ప్రకారం ప్రమీలాదేవి గారు ఎక్కడున్నా వెతికి ఆస్తి అప్పచెప్దామనుకున్న సమయంలో అనుకోని ఒక సంఘటన జరిగింది నందిని. అశోక్ వర్మ గారికి కొడుకులు లేరు, మనవరాలు అర్చన లేదు, కూతురేగా మిగిలింది. తన ఆస్తి తనకిచ్చావు కదా. నేను నీలాగే ఆలోచించాను నందిని. కాని ప్రమాదం అశోక్ వర్మ గారి అల్లుడి నుంచి వచ్చి కాటేస్తుందని ఊహించలేదు. 20 సంవత్సరాలు భార్య పిల్లలతో సఖ్యతగా లేని విష్ణువర్ధన్ మారిపోయాడని ఆనందపడ్డాను తప్ప ఆ ఆస్తిని చూసి దుర్బుద్ధి పుడుతుందని అనుకోలేదు. ఆ దుర్బుద్ధే ప్రమీలాదేవి గారిని శాశ్వతంగా మన నుంచి దూరం చేయడమే కాకుండా నా నుంచి శ్రావ్య అభిరాములు కూడా దూరం చేసింది. ఎప్పట్లాగే నేను ఒకరోజు ఇంటి నుంచి కోర్టుకి బయలుదేరుతుండగా చాలా రోజుల తర్వాత అశోక్ వర్మ గారి స్నేహితుడు రామ్ ప్రసాద్ గారు నన్ను వెతుక్కుంటూ ఇంటికొచ్చారు నందిని. నందిని, నేను కోర్టుకి వెళ్ళొస్తాను, డోర్ క్లోజ్ చేసుకో. అలాగే అక్క. అమ్మా అమృత, రాంప్రసాద్ అంకుల్, ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి? రండంకుల్ ఇంట్లోకి వెళ్దాం. లేదు తల్లి, బయట కారు ఆపి వచ్చాను. ఇలా వెళ్తూ వెళ్తూ నిన్నోసారి కలిసిపోదామని వచ్చానమ్మా.
ఎప్పుడో మా అశోక్ వర్మ బ్రతికున్నప్పుడు చూశాను. బావున్నావా తల్లి? అంకుల్, నేనిక్కడుంటున్న విషయం మీకు తెలియదని నాకు తెలుసు. మీరు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారని నాకు అర్థమైంది. రండి, ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. పర్వాలేదమ్మా. తెలివిగల దానివి కాబట్టి వెంటనే గ్రహించావు. మరి ఇంత తెలివితేటలున్న నువ్వు ఆ విష్ణువర్ధన్ గాడిని నమ్మి ఆస్తి అంతా వాడి చేతుల్లో పెట్టావు. ఏం జరిగింది అంకుల్? నేను మొదట్నుండి అశోక్ వర్మతో ఉన్నవాణ్ణి. వాడు తన సొంత కూతుర్ని దూరం పెట్టింది కూతురు మీద కోపంతో కాదమ్మా, అల్లుడి మీద ద్వేషంతో. ఆ విష్ణువర్ధన్ తేనె పూసిన కత్తిలాంటివాడమ్మా, తేనె పూసిన కత్తిలాంటివాడమ్మా, పూసిన కత్తిలాంటివాడమ్మా, పూసిన కత్తిలాంటివాడమ్మా, పూసిన కత్తిలాంటివాడు. అందుకే మా అశోక్ వర్మ బ్రతికుండగా వాణ్ణి ఎప్పుడూ దగ్గరికి తీసుకోలేదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు వాడి చేతిలో ఆస్తి పెట్టొచ్చావు. నీ తాతయ్య ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న ఆస్తిని పేరుని సర్వనాశనం చేస్తున్నాడమ్మా రాస్కెల్. ఈ ఆస్తి అంతా త్వరలో ప్రమీలాదేవి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిసి దాన్నంతా ఎలా అమ్మేయాలో, దాన్ని వేరే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో అని తాపత్రయపడుతున్నాడమ్మా. ఇన్నాళ్ళు ఇంత కష్టపడి మా అశోక్ వర్మ ఆస్తిని కాపాడిన నువ్వు ఆ మూర్ఖుడి చేతిలో పెట్టి ఇలా బయటికి వచ్చేస్తే దానిమీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ల జీవితాలు ఏమవుతాయో ఆలోచించాలి కదా తల్లి. మా అశోక్ వర్మ లేడు, వాడి మనవరాలు అర్చనా లేదు. ఇప్పుడు వాళ్ల కుటుంబ ఆస్తుల్ని కాపాడే బాధ్యత నీమీదే ఉందమ్మా. పరిస్థితి చేజారిపోకముందే ఏదో ఒకటి చేసి ఆ విష్ణువర్ధన్ గాడి దగ్గర నుంచి ఆస్తిని కాపాడమ్మా. నాకు టైం అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా భోంచేసి వెళ్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఆ విష్ణువర్ధన్ గాడిని నమ్మి ఆస్తి అంతా వాడి చేతుల్లో పెట్టావు. నీ తాతయ్య ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న ఆస్తిని పేరుని సర్వనాశనం చేస్తున్నాడమ్మా రాస్కెల్. ఇప్పుడు వాళ్ళ కుటుంబ ఆస్తుల్ని కాపాడే బాధ్యత నీమీదే ఉందమ్మా. థ్యాంక్స్ రా శ్రీను. అవునరా, నీకు స్మోకింగ్ అలవాట్లేదు కదా, లైటర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? రై విష్ణు, నేను ఇలా ఎన్ని సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసినా కోటీశ్వరుణ్ణి అవ్వలేను. కనీసం నీ పక్కనే ఉండి అగ్గిపుల్ల వెలిగిస్తూనో లేక లైటర్ వెలిగిస్తూనో ఉంటే నీ అంత కాకపోయినా కొంతైనా లాభపడతాను కదా. రే శ్రీనివాస్, మా మామ అశోక్ వర్మగాడు పోయాడు. ఆడి మనవరాలు అర్చనా పోయింది. మధ్యలో వచ్చిన అమృత అది ఆస్తి నా చేతిలో పెట్టబోతోంది. ఈ ఆస్తిని అమ్మినా వాడుకున్నా రేపు నన్ను అడిగేవాడు ఎవడున్నాడ్రా? ఉన్నాడ్రా విష్ణు, నీకడ్డొచ్చేవాళ్లు ఒకరున్నారు. నాకెవర్రా అడ్డొచ్చేది? నీ భార్య ప్రమీలాదేవి.
పైగా ఆ అమృత ఆస్తి నీకివ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ దానిమీద ఏ హక్కులు నీకు లేవు. నీ భార్య ప్రమీలాదేవి అతి మంచితనంతో నేను తీసుకోనని అమృతతో చెప్పింది. ఆ అమృత పేరు మీదున్న ఆస్తి నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వకుండా పెండింగ్లో ఉంది. నువ్వు తనకి అనుమానం రాకుండా అయితే చేయగలిగావు, కానీ ఆస్తి మాత్రం ఆ అమృత పేరు మీద నుండి మన పేరు మీదకి మార్పించలేకపోయావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమృత మళ్లీ బ్యాక్ వచ్చే అవకాశం లేదు. కనీసం నీ భార్యపైనైనా ఆస్తి రాయించుకుంటే మనమిలా దొంగల్లాగా ఆస్తిని అనుభవించాల్సిన కర్మ ఉండదు. అది సరేరా శ్రీనివాస్. నా భార్య దగ్గర నేను ఆస్తి గురించి మాట్లాడితే తనకి నా మీద అనుమానం వస్తుంది. పైగా తన ఆస్తి అమృత పేరు మీద ఉంచాలని పట్టుబడుతోంది. ఇలా అయితే ముందు రోజుల్లో చాలా కష్టం. మరిప్పుడు ఎలా? ఆస్తి ఏమో ఆ అమృత పేరు మీద ఉంది, నా భార్య ఏమో ఆస్తే వద్దంటోంది. సింపుల్. నీ భార్య ప్రమీలాదేవిని చంపేద్దాం. దాన్ని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటావా? మీ ఆవిడ చస్తే మీ పిల్లలు ఎటు తిరిగి నీ మాటే వింటారు. అప్పుడు ఈ అశోక్ వర్మ ఓ మై గాడ్, తనేంటి ఇప్పుడొచ్చింది? అమృత, నువ్వేంటిలా? రా అమృత, రా. అమృత, ఇతను శ్రీనివాస్ అని నా ఫ్రెండ్. సడన్ గా ఇలా వచ్చావేంటి? ఓ చిన్న ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా. ఛీ! నీకింత వయసు వచ్చిన తర్వాత భార్యని మోసం చేసి ఏం సాధిస్తావు? పిల్లలిద్దరినీ సెటిల్ చేయించే ఈ వయసులో భార్యని చంపి ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నావు. నువ్వేం మనిషివయ్యా? అశోక్ వర్మ గారు బ్రతుకున్నంతకాలం నిన్నెందుకు దూరం పెట్టారో నాకిప్పుడు అర్థమైంది. నీకోసం నిన్ను కట్టుకున్న భార్య 20 సంవత్సరాలు పుట్టింటికి దూరం అయింది. అలాంటి ఆడదాన్ని నువ్వు చంపడానికి సిద్ధపడతావా? నీ భార్య నీ సొంతమైనప్పుడు తన ద్వారా వచ్చే ఆస్తి నీ సొంతం కాదా? ప్రమీలాదేవి గారిని చంపి ఇంకో పెళ్లి చేసుకునే వయసు కూడా నీకు లేదే. నీ కూతురు నీ కొడుకు మాకు తండ్రి ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ నువ్వు భార్య పిల్లల కంటే ఆస్తి ముఖ్యం అనుకుంటున్నావు. ఆస్తి అవసరానికి ఉపయోగపడుతుందేమో కానీ జీవితానికి ఉపయోగపడదు. భార్య పిల్లలు కుటుంబం విలువ తెలియని నీలాంటి వాణ్ణి పాపం ప్రమీలాదేవి గారు నువ్వేదో మంచివాడివని నమ్ముతున్నారు. తన నమ్మకం అబద్ధమని నువ్వు మోసం చేస్తున్నావని నేనిప్పుడే వెళ్లి ప్రమీలాదేవి గారికి నీ గురించి మొత్తం చెప్పేస్తాను.
నువ్వు ఆ తర్వాత నేరుగా వెళ్ళి ప్రమీలాదేవి గారితో ఈ నిజం చెప్పేశావా అక్క? ఏమని చెప్పాను నందిని? అప్పుడే తన కూతుర్ని ఎవరో బ్లాక్మెయిల్ చేసిన హత్య కేసులో లాక్ అయిపోయిన ప్రమీలాదేవి గారు అప్పుడప్పుడే కోలుకుంటున్నారు. ఆ విషయం కూడా తెలిసి విష్ణువర్ధన్ ఎంతకు దిగజారిపోయాడు. అలాంటి టైంలో నేను వెళ్ళి ప్రమీలాదేవి గారికి ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని, దానివల్ల తన కుటుంబం పరిస్థితి ఎలా మారిపోతుందో అన్న ఆలోచనతో డైలమాలో పడిపోయాను. అప్పుడే విష్ణువర్ధన్ నన్ను వెతుక్కుంటూ మనింటికొచ్చాడు. అమ్మా అమృత, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడానికి వచ్చానమ్మా. ఛీ! మీరేంటి, మీ వయసేంటి? ఇలా దిగజారిపోతున్నప్పుడల్లా మీకు సిగ్గుగా అనిపించటం లేదా? నువ్వు నన్ను చీకొట్టి నన్ను అడిగిన ఒక్కొక్క మాట నేనేమిటో, నేనెటు వెళుతున్నానో నాకు అర్థమైంది. ఇరవై సంవత్సరాలు నా భార్యని సంతోషపెట్టకుండా ఎన్నో బాధలు పెట్టిన నేను ఇప్పుడు ఆస్తిని చేజిక్కించుకొని నేను మాత్రం ఏం సంతోషంగా ఉంటాను? పిల్లల్ని సెటిల్ చేయాల్సిన వయసులో ఆస్తిని సాధించేదేంటని ఆలోచించుకుంటే నాకు సిగ్గేస్తోందమ్మా. భార్యా పిల్లలకు మించిన ఆస్తి ఇంకేదీ ఉంటదని నాకు అర్థమైందమ్మా. నాకు ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వద్దు, నీ దగ్గరే ఉంచు. నాకు నా భార్య కావాలి. నాకు ఆస్తి కంటే నా భార్య పిల్లలే నాకు ముఖ్యం. నా భార్యని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజులు ఎక్కడైనా సంతోషంగా ఉండొస్తాం. నా భార్యని నా నుంచి దూరం చేయకమృత. నా పిల్లలిద్దరినీ నీ దగ్గరే ఉంచి వెళ్తాను. వాళ్ళకి నువ్వే ఒక మంచి మార్గం చూపించు. నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. నన్ను క్షమించు అమృత, నన్ను క్షమించు. పోగొట్టుకున్న ఆస్తిని ఎవరైనా సంపాదించుకోవచ్చు, కానీ పోగొట్టుకున్న జీవితాన్ని ఎవ్వరూ సంపాదించుకోలేరని నీ మాటల ద్వారా నాకు అర్థమైంది అమృత. కొద్ది రోజులు నేను మనిషిగా మారే అవకాశం అమృత. మనిషిగా మారే నేను తిరిగి వస్తాను. అమృతక్క, మాకు తెలియకుండా ఇంత జరిగిందా? మరి మాకెందుకక్క ఇంతవరకు ఈ విషయం చెప్పకుండా దాచావు? ఇంట్లో మొన్నటి వరకు అమర్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాము. మళ్ళీ ఈ కొత్త సమస్యలు నీకేమని చెప్పను నందిని. అక్క, మరి ఆ విష్ణువర్ధన్ ప్రమీలాదేవి గారి చావుకి కారణం ఎవరక్కా? నాకు ఆ రోజు నుంచి సిఐ శ్రీనివాస్ మీద అనుమానంగా ఉంది నందిని. వాడెవరితోనూ కుమ్మక్కే ఇదంతా చేశాడో, లేక వాడి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనేది మొత్తం తేలాల్సింది. నెల రోజులు టైం తీసుకున్న విష్ణువర్ధన్ గారు
చివరికి తన ఫ్రెండ్ చేతిలోనే బలైపోయారు. ఈ నిజాలన్నీ నేను శ్రావ్య అభిరాములతో చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళు నన్ను అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. అప్పటికి వాళ్ళనెవరూ పూర్తిగా పొల్యూట్ చేసేశారు. శ్రావ్యకి అభిరాములకి నిజమేంటో అబద్ధమేంటో అర్థమయ్యేలా చేసి వాళ్ళ ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టి నేను పక్కకి తప్పుకుంటాను నందిని. అక్క, వీలైనంత త్వరగా నువ్వు ఈ సమస్య నుంచి బయటపడక్కా. సమస్యలు ఎప్పుడూ నీడలా నా వెంటొచ్చేవే కదా నందిని. నందిని, చెప్పడి మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ నేను కంపెనీ పని మీద అమెరికాకు వెళ్తున్నాను. నువ్వు కొద్ది రోజులు అమర్ దగ్గరికి వెళ్ళు. శాంతమ్మత్తయ్య ఆరోగ్యం నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే అక్క. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం వడ్డించు నందిని, ఆకలేస్తుంది. ఇదిగో ఇప్పుడే వడ్డిస్తానక్క. నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా. శ్రావ్య, ఇప్పుడే షాపింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి బయలుదేరుతున్నాను. అర్చనక్క, నువ్విప్పుడు అందరి దృష్టిలో అమృతవి. ఆ అమృత దగ్గర నుంచి మన ఆస్తి మనకు వచ్చే వరకు అర్చన బ్రతికే ఉందన్న విషయం మూడో కంటికి తెలియకపోవడమే మంచిది. అందుకే కదా శ్రావ్య, షాపింగ్కి వెళ్ళినా కార్ ఎక్కడో పార్క్ చేసి సీక్రెట్గా వెళ్లాల్సి వచ్చింది. అమృతకి తెలిసిన వాళ్ళు ఎవరు కలిసినా నా వంక, నా కళ్ళ వంక, నా డ్రెస్ వంక అదోలా చూస్తున్నారు. మేడం, ఆ ప్రమీలాదేవి కూతురు శ్రావ్య అభిరాములను చంపమని మీరే నాకు డబ్బిచ్చారు కదా. ఒక పని చేద్దామా మేడం, వాళ్ళిద్దరిని చంపేయడానికి బీహార్ నుంచి ఏదైనా బ్యాచ్ని దింపేద్దామా మేడం?